మీ ఆత్మ చేత ప్రేరేపింపబడి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. మరి పాస్టర్ చైతన్య మరియు వారి ప్రియ సతీమణి జానెట్ గారు హైదరాబాద్ హైటెక్ సిటీలో క్యాప్స్టన్ చర్చ్ పరిచర్య స్థిరపడటకు పాటుపడిన సేవకులు. వీరి పరిచర్య దక్షిణాసియా మరియు ఆఫ్రికా ప్రాంతాలలో అనేక సేవా పరిచర్యలకు సహకారం అందిస్తుంది. చైతన్య మరియు జానెట్ గార్లకు హోసియా మరియు సలోమి అనే ఇద్దరు సంతానం. బెంగళూరులోని ఎస్ఏబిసి నుండి థియాలజీలో గ్రాడ్యుయేట్ మరియు లైఫ్ పసిఫిక్ యూనివర్సిటీ కాలిఫోర్నియా నుండి స్ట్రాటజిక్ లీడర్షిప్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యలు అభ్యసించిన చైతన్య గారు తెలుగు అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ కు చెందిన సేవకులు. చైతన్య గారు శిక్షణ పొందిన నాయకత్వ కోచ్ మరియు జాన్ మాక్స్వెల్ టీంలో సహ ఉపదేశకులు. మరి వారు మన మధ్యలో చాలా సార్లు వాక్యం అందించారండి. చాలా చక్కగా వాక్యం బోధిస్తారు. దయచేసి శ్రద్ధతో ఆలకిద్దాం. అందరూ మ్యూట్లోనే ఉండి ఆలకిద్దామండి. వెల్కమ్ బ్రదర్. గుడ్ మార్నింగ్ అండి. Good morning, sister. Thank you very much for your kind introduction. దేవుని సన్నిధిలో కూడుకొని మనం దేవుణ్ణి ఆరాధించడానికి, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయటానికి, ఆయన్ని ఆరాధించి ఆయన మనతో మాట్లాడటానికి మన మనసులను, ఆలోచనలు ఆయనకు అప్పగించి ఆయన మాట కోసం ఎదురు చూడటం దేవుడు మనకిచ్చిన మంచి గొప్ప అవకాశం. ఈ విధంగా ప్రతిదినం ఉదయకాలాన్ని ఈ విధంగా ఆన్లైన్లో కూడుకొని సాహసం చేస్తూ ఉన్న ప్రతి వ్యక్తిని బట్టి నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. మరొకసారి మీ మధ్య దేవుని వాక్యం పంచుకోవడానికి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఫిలిప్పీ పత్రికలో నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో నుంచి మొదటి 8 వచనాలు మనం చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. మనకు ఈ వాక్య భాగం చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగం. ప్రతి క్రైస్తవుడు ధ్యానించవలసిన వాక్య భాగం, ధ్యానించే వాక్య భాగం కనుక మరొకసారి ఆ భాగాన్ని చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావం గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధాతిశయమ చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగియుండుడి. ఆయన దేవుని స్వరూపము గలవాడయుండి దేవునితో సమానముగా నుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. పౌలు ఈ పత్రిక ఫిలిప్పీ సంఘానికి రాశాడన్న విషయం మనకు తెలుసు. అందుకని దాన్ని ఫిలిప్పీ పత్రిక అంటున్నాము. పౌలు తన చెరసాల్లో ఉన్నప్పుడు నీరో ప్యాలెస్లో ఉన్న చెరసాల్లో బంధించబడి ఉన్నాడు. అప్పటికే 4 సంవత్సరాల నుంచి ఆయన చెరసాల్లోనే ఉన్నాడు. 2 సంవత్సరాలు కైసరియాలో, అలాగే 2 సంవత్సరాలు రోమా పట్టణంలో. ఆ చెరసాల అనుభవంలోంచి వెళ్ళేటప్పుడే పౌలు చాలా పత్రికలు రాశాడు. ఆ పత్రికలన్నింటినీ మనం ప్రిజన్ ఎపిసల్గా పిలుచుకుంటాం. అందులో ఒక ఎపిసల్ ఇది, ఫిలిప్పీలకు రాసిన ఈ పత్రిక. ఫిలిప్పీ పత్రిక ప్రతి క్రైస్తవుడు ధ్యానం చేయాల్సిన పత్రిక. ఎన్నిసార్లు చదివినా సరే మనం ఏదో ఒక విధంగా ఏదో ఒక కోణంలో నుంచి మన వ్యక్తిగత జీవితానికి సంబంధించి, ఆత్మీయ అభివృద్ధి గురించి ఏదో ఒక పాఠాన్ని మనం నేర్చుకుంటూనే ఉంటాం.
ఈ పత్రికని మనం ఫాలో అవుతూ వస్తే ఈ 4 అధ్యాయాల్ని కోర్స్ తను ఒక లెటర్గానే రాశాడు అనుకోండి, కానీ చాలా ప్రోగ్రెసివ్గా రాసుకుంటూ వచ్చాడు. మొదటి అధ్యాయంలో ఆ, వ్యక్తిగతమైన జీవితానికి సంబంధించిన కొన్ని విషయాల్ని ఆయన టచ్ చేశాడు. అంటే మన వ్యక్తిగత జీవితంలో మనం ఏ విధంగా ఎదగాలి, ఆ, ఆ, ఎలాంటి ఉద్దేశపూర్వకమైన జీవితాన్ని మనం జీవించాలి, ఇతరులతో మనం ఆ, కలిసి జీవించాల్సి వస్తుంది కనుక వారితో ఎలా మలుచుకోవాలి అన్న విషయాలను మనం తన మాటల ద్వారా ఆ, నేర్చుకోగలం పౌలు మాటల ద్వారా. మొదటి అధ్యాయము ఎండింగ్కి వచ్చేసరికి పౌలు వ్యక్తిగతమైన ఫోకస్ నుంచి సహవాసం వైపు తిరగడం మనం చూస్తాం. 27వ వచనం, మొదటి అధ్యాయం 27వ వచనం చూస్తే ఆ, తను ఫోకస్ని టర్న్ చేసినట్టుగా ఈజీగా అర్థమవుతుంది. అంటే అప్పటి వరకు వ్యక్తిగతంగా మనం నేర్చుకోవాల్సిన విషయాల్ని చూసాయిగా చెప్పుకుంటూ వచ్చాడు తన మాటల్లో, తన జీవితం ద్వారా, తన అనుభవాల ద్వారా. అక్కడి నుంచి 27వ వచనం నుంచి టర్న్ అయ్యి సహవాసాన్ని అడ్రస్ చేస్తూ మాట్లాడాడు, అంటే సంఘాన్ని అడ్రస్ చేస్తూ మాట్లాడాడు. 27వ వచనం మనం చూస్తే మనకు అర్థమవుతుంది ఆ మాట. ఆ, నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదురక అందరూ ఒక్క భావంతో సువార్త పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణను కలుగునన్నుటకు సూచనయ్యి ఉన్నది. ఇది దేవుని వలన కలిగినదే. ఇంకా అక్కడ నుంచి తను సహవాసాన్ని ఫోకస్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చాడు. బేసికలీ మొదటి అధ్యాయంలో మొదటి భాగంలో వ్యక్తిగతమైన ఆత్మీయ జీవితం ఎలా యూనో గట్టిగా ఉండగలదో మొదటి 26 వచనాల్లో తను నేర్పిస్తే, 27వ వచనం నుంచి సహవాసం ఆరోగ్యకరంగా ఎలా ఉండగలదో మాట్లాడుకుంటూ వచ్చాడు. అంటే అసలు మన సహవాసం అన్న విషయాన్ని 27వ వచనం నుంచి జ్ఞాపకం చేశాడు. మనం ఈ ఆ, భూజనులం కాదు, మనం పరలోక వాసులం, పరలోకానికి సంబంధించిన వాళ్ళం, దాని పౌరులం మనం. అక్కడి పౌరులు ఎలా వ్యవహరిస్తారు అన్న విషయాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు అక్కడ. ఆమ్, కష్టాలు ఎదురైనా సరే, బెదిరించేవారు ఎదురైనా సరే, ఇబ్బందులు ఎదురైనా సరే ధైర్యంగా నిలబడి విశ్వాసం కోసం పోరాడే వ్యక్తులుగా పరలోక వాసులు ఉంటారు, పరలోక పౌరులు ఉంటారు. మీరు ఒక సహవాసంగా సంఘంగా అలా ఉండాలి అన్నది నా ఆశ. నేను వచ్చినా రాకపోయినా మీరు ఇట్లానే ఉండాలి అనేది నేర్పిస్తూ ఇప్పుడు 2వ అధ్యాయంలోకి ఎంటర్ అయ్యి మొదటి భాగంలో అలాంటి సహవాసంగా ఎలా ఉండాలో చెప్పుకుంటూ వచ్చాడు. ఐ విల్ కమ్ టు దట్ పార్ట్. ఎందుకు నేను ఈ పాయింట్ని ఎత్తి చూపిస్తున్నానంటే, వి ఆర్ ఎ డిఫరెంట్ బ్రీడ్ ఆఫ్ పీపుల్. క్రైస్తవులు యేసు ప్రభువును నమ్ముకొని నిజమైన క్రైస్తవులుగా ఉన్న వ్యక్తులు, విశ్వాసంతో నింపబడిన వ్యక్తులు, ఒక సహవాసంగా సంఘంగా కూడుకుంటున్న వ్యక్తులు, వీఆర్ అ వెరీ డిఫరెంట్ బ్రీడ్ ఆఫ్ పీపుల్ దాన్ ద వరల్డ్ ఇట్ సెల్ఫ్. అర్నాల్డ్ టోనీ బి అనే ఒక ఆయన, బ్రిటిష్ చరిత్రకారుడు. ఆయన గత శతాబ్దంలో 20వ శతాబ్దం మొదటి భాగంలో ఒక 12 ఖండాలుగా 30 సంవత్సరాలు అంటే 3 దశాబ్దాల వ్యవధిలో ఒక 12 ఖండాలు చరిత్రను రాసుకుంటూ వచ్చాడు. హీ రోట్ అ కామెంటరీ ఆన్ హిస్టరీ. బేసికలీ ఏం రాశాడు అంటే ఆల్మోస్ట్ 1934 ఆ టైంలో ప్రారంభమై 1960 వరకు 12 ఖండాలుగా రాసుకుంటూ వచ్చాడు. చరిత్ర మీద అబ్జర్వేషన్స్, కామెంటరీ రాసుకుంటూ వచ్చాడు. తను ఒక 19 నాగరికతలను ఆయన రీసెర్చ్ చేసుకుంటూ వచ్చాడు. 19 డిఫరెంట్ సివిలైజేషన్స్, అది మెసోపోటేమియా సివిలైజేషన్ కావచ్చు, లేకపోతే ఐగిప్తు సివిలైజేషన్ కావచ్చు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కావచ్చు, ఇలా 19 డిఫరెంట్ సివిలైజేషన్ స్టడీ చేస్తూ దాని మీద కామెంటరీ రాసుకుంటూ వచ్చాడు. అసలు ఆయన మెయిన్ టాపిక్ ఏంటంటే, ఎప్పటి నుంచో చరిత్రకారుల్ని పజిల్ చేస్తున్న క్వశ్చన్ అది. అదేంటి, ఈ సివిలైజేషన్స్కి, నాగరికతలకు ఏదైనా లైఫ్ సైకిల్ ఉంటుందా? అంటే అది బర్త్ అవడానికి ఏదైనా కారణం ఉంటుందా? హౌ ఈజ్ ఇట్ బార్న్,
how does it grow, how does it start declining, and how does it die. బేసిక్లీ ఆ సైకిల్ ప్రతి సివిలైజేషన్కి అదొక సైకిల్ ఉంటుంది కదా. ఈ సైకిల్కి ఈ ప్రిడిక్టబుల్ ప్యాటర్న్ ఏదన్నా ఉందా అంటే అన్ని నాగరికతలు ఒకే రకమైన పందాలో వెళతాయా, అంటే ఒకే రకంగా బరుతాయి, ఒకే రకంగా గ్రో అయ్యి, ఒకే రకంగా డిక్లైన్ అయ్యి, ఒకే రకంగా చనిపోతాయా, ఇలా చదువుతూ దాని మీద స్టడీ చేసుకుంటూ వచ్చాడు 19 డిఫరెంట్ సివిలైజేషన్స్ని. ఈ ఈ సివిలైజేషన్స్ అలానే సైకిల్లోంచి వెళ్ళినాయా, ఏదన్నా సివిలైజేషన్స్ డిక్లైన్ స్టేజ్లో నుంచి మళ్ళీ రీబర్త్ అయినాయా, అంటే చచ్చిపోకుండా మళ్ళీ ఎదిగినాయా, అలా ఎదిగితే అలాంటి సివిలైజేషన్స్ ఏమన్నా ఉంటే వాటికి అలా జరగటానికి, అలాంటి రీబర్త్ పొందుకోవడానికి, రివైవల్ అంటాం మనం మన భాషలో బేసికలీ, అలా రివైవల్ పొందుకోవడానికి ఏదైనా కారణం ఉందా అని స్టడీ చేశాడు. బేసికలీ స్టడీ చేస్తూ ఒక కన్క్లూజన్కి వచ్చాడు. ఏ సివిలైజేషన్స్లో అయితే రీబర్త్ జరిగిందో, ఏ సివిలైజేషన్స్లో అయితే రివైవల్ వచ్చిందో, ఆ సివిలైజేషన్స్లో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ దాంట్లో కీలక పాత్ర పోషించారు అనేది గమనించాడు బేసికలీ. దానికి ఆయన క్రియేటివ్ మైనారిటీ అనే పేరు పెట్టుకున్నాడు. క్రియేటివ్ మైనారిటీ. ఎవ్రీ సివిలైజేషన్ దట్ ఎక్స్పీరియన్స్డ్ రీబర్త్ ఎక్స్పీరియన్స్ దట్ రీబర్త్ బికాస్ ఆఫ్ దిస్ క్రియేటివ్ మైనారిటీ. ఏంటి క్రియేటివ్ మైనారిటీ? ఈ క్రియేటివ్ మైనారిటీ ఎవరంటే ఈ సివిలైజేషన్లో ఉన్న సొసైటీలో ఉన్న ప్రజలందరూ ఒక రకంగా జీవిస్తే, ఒక రకమైన పద్ధతులతో జీవిస్తే, ఒక రకమైన కల్చరల్ వాల్యూస్తో జీవిస్తే, ఒక రకమైన నైతిక విలువలు, ఆత్మీయ విలువలతో జీవిస్తే, ఈ క్రియేటివ్ మైనారిటీ మాత్రం దానికి డిఫరెంట్గా ఉండేవాళ్ళు. వాళ్ళు డిఫరెంట్గా ఆలోచించేవాళ్ళు. దే ఆర్ థింకర్స్, దే ఆర్ ఆర్టిస్ట్, దే ఆర్ థింకింగ్ 10 steps అహెడ్ ఆఫ్ ఎవ్రీబడి ఎల్స్. మిగతా వారికంటే ఒక 10 అడుగులు ముందు, మిగతా వారికంటే ముందు చూపు కలిగిన వాళ్ళు, మిగతా వారికంటే విశాలంగా ఆలోచించగలిగిన వాళ్ళు. ఇదనమాట క్రియేటివ్ మైనారిటీ. ఈ క్రియేటివ్ మైనారిటీ ఉన్నంత కాలం ఏ సివిలైజేషన్ అయినా సరే గ్రోత్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ఎప్పుడన్నా డిక్లైన్ స్టేజ్లోకి వచ్చినా రివైవల్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది అనేది ఆయన అబ్జర్వేషన్. ఎప్పుడైతే ఈ క్రియేటివ్ మైనారిటీని ఫంక్షన్ అవ్వకుండా ఆపేస్తారో, ఈ క్రియేటివ్ మైనారిటీకి ఫ్రీడమ్ లేకుండా చేస్తారో, ఈ క్రియేటివ్ మైనారిటీ డిటీరియరేట్ అయిపోతుందో, అప్పుడు సివిలైజేషన్ డెత్ స్టేజ్లోకి వెళ్ళిపోద్ది అనేది ఆయన కన్క్లూజన్ బేసిక్లీ. దీని గురించి నేను చదువుతూ ఆలోచిస్తూ ఉన్నాను. అసలు చాలా చాలా ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ అది ఆయనది. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే తను ఒక ఆ పుస్తకాల్లో ఒక అబ్జర్వేషన్ చేశాడు. ఏమంటాడంటే ఈ క్రియేటివ్ మైనారిటీని క్రైస్తవ సంఘంతో మనం పోల్చొచ్చు అంటాడు. ఇట్స్ జస్ట్ అ సింపుల్ అబ్జర్వేషన్. హీఈస్ ద హిస్టారియన్, హీఈస్ నాట్ అ క్రిస్టియన్ థియాలజియన్, హీఈస్ జస్ట్ అ హిస్టారియన్. బట్ యెట్ హీ సేస్ దిస్ క్రియేటివ్ మైనారిటీ క్యాన్ బీ చర్చ్ అన్నాడు. అక్కడ నేను స్టక్ అయిపోయాను. ఐ స్టార్ట్ థింకింగ్, ఒక చరిత్రకారుడు ఇంత చరిత్రను చదివి ఒక సింపుల్ అబ్జర్వేషన్, ఒక సింపుల్ స్టేట్మెంట్లో చెప్పేశాడు, క్రియేటివ్ మైనారిటీ క్యాన్ బీ ద చర్చ్ అని. అంటే సంఘం గట్టిగా నిలబడితే ఎలాంటి నాగరికతకైనా సరే రీబర్త్ని ఇవ్వగలదనమాట, రివైవల్ని తీసుకురాగలదనమాట. ఏ సహవాసం గట్టిగా నిలబడుతుందో, ఏ సహవాసంలో క్రైస్తవులు నిజంగానే పరలోక వాసుల్లా జీవిస్తూ ఉంటారో, అలాంటి సహవాసం, అలాంటి సంఘం తనున్న ప్రాంతాన్ని, తనున్న కమ్యూనిటీని మార్చివేయగలదనమాట, ఈ అబ్జర్వేషన్ కరెక్ట్ అయితే గనక. కరెక్ట్ అవ్వడం ఏంటి అసలు? అది అది వాస్తవమే కదా. ఇజంట్ దట్స్ వాట్ వీఆర్ కాల్డ్ టు బికమ్? దట్ వీఆర్ కాల్డ్ టు బి పీపుల్ who are making a difference in the community that we live in. While we live in that community, we hold different values, we hold different cultural standards, and yet we still make a difference in the community that we live in. మనం అలా సహవాసంగా
పరలోక పౌరుల్లా నిజంగానే జీవించడం ప్రారంభిస్తే ఆ సమాజం ఏ సమాజంలో అయితే మనం పెట్టబడి ఉన్నామో దేవుని ద్వారా ఆ, నిర్ణయించబడి ఆయన ఉద్దేశ ప్రకారం ఏ ప్రాంతాల్లో అయితే మనం పెట్టబడ్డామో స్థాపించబడ్డామో ఆ స్థలంలో ఆ సమాజంలో మార్పు రివైవల్ని తీసుకురాగలిగే కెపాసిటీ మనకి ఇవ్వబడింది అనమాట ఆల్రెడీ మనకుంది యాక్చువల్గా పౌలు చెప్తున్న మాట అది మొదటి అధ్యాయం ఆఖరి భాగం అంతా పౌలు చెప్పే విషయం అది నువ్వు ఏ విశ్వాసాన్ని అయితే పట్టుకుని ఉన్నావో ఆ విశ్వాసం గురించి పోరాడంటాడు నిలబడు నువ్వు ధైర్యంగా నిలబడు బెదిరించేవాడు ఉంటాడు నాశనం చేయాలని ప్రయత్నం చేసేవాడు ఉంటాడు కానీ నువ్వు నిలబడు నువ్వు పరలోకవాసివి నువ్వు భూలోకవాసివి కాదు దానికి సంబంధించిన నీ పౌరసత్వం డిఫరెంట్ నీ వాల్యూస్ డిఫరెంట్ నీ విశ్వాసం డిఫరెంట్ నువ్వు గనక నిలబడితే నీ చుట్టూ ఉన్న సమాజం ఆటోమేటిక్గా మారుతుంది అనేది పౌల్ ఎంకరేజ్మెంట్. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే మనం అలా క్రియేటివ్ మైనారిటీ లాగా నిలబడితే మనం ఖచ్చితంగా రాబోయే తరాలన్నింటిని మార్చివేయగలం. నేను దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇదే హిస్టారియన్ ఎర్నాల్డ్ టాయిన్ బీ ఏదైతే రాశాడో దాన్ని ఆ పుస్తకాలనే చదువుతూ ఇంకొక పుస్తకం రాశాడు, క్రియేటివ్ మైనారిటీ అనే పుస్తకం. ఆ పుస్తకం పేరే క్రియేటివ్ మైనారిటీ. జాన్ టైసన్ అయితే కరెక్ట్ అసలు ఆ క్రియేటివ్ మైనారిటీ చర్చ్ ఎందుకు అని ప్రూవ్ చేస్తూ రాశాడు ఆ పుస్తకాన్ని. అందులో ఆయన ఒక మాట అంటాడు, నేను ఈ టాయిన్ బీ చెప్పింది కరెక్ట్. ఎందుకంటే ఆదిమ సంఘం ఎప్పుడైతే స్థాపించబడిందో ఆదిమ సంఘం ఉన్న సమాజం చాలా భయంకరమైన సమాజం. ఇట్స్ ద పేగన్ సొసైటీ. ద పేగన్ సొసైటీ వాజ్ స్టింజీ విత్ ఇట్స్ మనీ బట్ ప్రామిస్క్యూయస్ విత్ ఇట్స్ బాడీ. పేగన్ సమాజాన్ని అంటే గ్రేకో రోమన్ అసీరియన్ సమాజం ఆ టైంలో ఉన్న సమాజాన్ని కనుక మనం డిస్క్రైబ్ చేయాలి అంటే వాళ్ళు డబ్బు విషయంలో క్లోజ్ ఫిస్టెడ్గా ఉండేవాళ్ళు, స్టింజీగా ఉండేవాళ్ళు. అంటే తమ దగ్గర ఉన్న ఆస్తుల్ని వాటన్నిటిని కాపాడుకునే విషయంలో చాలా స్టింజీగా ఉండేవాళ్ళు. కానీ శరీరానికి వచ్చేసరికి విచ్చలవిడిగా ఉండేవాళ్ళు. అది ఆ విచ్చలవిడితనం ఉండేది శరీరం విషయంలో మాత్రం. అంటే ఎట్లా పడితే అట్లా జీవించేవాళ్ళు అనమాట. తమ శరీరాన్ని ఎవరికి పడితే వాళ్ళకి అప్పచెప్పేవాళ్ళు. ఇది పేగన్ కమ్యూనిటీని డిస్క్రైబ్ చేయగలిగిన పద్ధతి. ఆయన అంటాడు, జాన్ టైసన్ ఏమంటాడంటే, పేగన్ సొసైటీ వాజ్ స్టింజీ విత్ ఇట్స్ మనీ అండ్ ప్రామిస్క్యూస్ విత్ ఇట్స్ బాడీ, బట్ క్రిస్టియన్స్ కేమ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ కమ్యూనిటీ. క్రిస్టియన్స్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ in that community and they brought a very different moral value అంటాడు. ఎట్లాంటి వాల్యూ తీసుకొచ్చారు, ఎటువంటి నైతిక విలువలు ఆత్మీయ విలువలు తీసుకొచ్చారంటే దే ఆర్ వెరీ జనరస్ విత్ దేర్ మనీ. వాళ్ళేమో స్టింజీ కదా, క్లోజ్ ఫిస్టెడ్గా ఉండేవాళ్ళు పేగన్ పీపుల్. కానీ క్రైస్తవులు వచ్చి ఉన్నదంతా ఇచ్చేసేవాళ్ళు, వేరే వాళ్ళకి విచ్చలవిడిగా ఇచ్చేసేవాళ్ళు. దాన్ని విచ్చలవిడి అంటూ నెగిటివ్గా అనిపించచ్చు, కానీ దాతృత్వం కలిగి ఉండేవాళ్ళు, ఆ జనరస్గా ఇచ్చేసేవాళ్ళు తమ దగ్గర ఉన్నదంతా. కానీ శరీరానికి వచ్చేసరికి దే వుడ్ ట్రీట్ దేర్ బాడీ యాజ్ అ హోలీ థింగ్. శరీరాన్ని మాత్రం పరిశుద్ధంగా ఉంచుకునేవాళ్ళు, కాపాడుకునేవాళ్ళు అంటాడు. వెరీ డిఫరెంట్ సెట్ ఆఫ్ వాల్యూస్. సేమ్ సొసైటీ, అదే సొసైటీలో ఉన్నారు, అదే జనాల మధ్య ఉన్నారు, కానీ చాలా డిఫరెంట్ సెట్ ఆఫ్ వాల్యూస్తో బతికారు. అందుకే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఇప్పటికి కూడా మన మీదకు ఉంది అంటాడు జాన్ టైసన్. ఐఎమ్ హోపింగ్ ఐఎమ్ మేకింగ్ మై పాయింట్ టు యూ. అంటే మనం సహవాసంగా సంఘంగా డిటీరియరేట్ అవ్వకుండా ఉంటే, మనం గనక గట్టిగా నిలబడి మన వాల్యూస్కి, మన నైతిక విలువలకి, ఆత్మీయ విలువలకి కట్టుబడి ఉంటే, మనం గనక అందరం కలిసి మనం ఏ సమాజంలో ఉన్నా ఆ సమాజాన్ని మార్చివేయగలం, రాబోయే తరాలను కూడా మార్చివేయగలం. వి డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్, వి జస్ట్ హ్యావ్ టు లివ్ లైక్ సిటిజన్స్ ఆఫ్ హెవెన్ హియర్ ఆన్ ఎర్త్. కానీ మనం అలా ఉంటే అది అపవాదికి ప్రాబ్లం. అందుకే పౌలు ఏమంటాడంటే, అపవాది అటాక్ మన మీద ఉంటుంది కనుక, అంటే సమాజం అంటే సహవాసం సమాజంలో కలిసి నిలబడితే
అపవాదికి అది ఆటంకం గనుక వాడు సహవాసాన్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. సో రెండో అధ్యాయం మొదటి 6 వచనాల్లో మొదటి 5 వచనాల్లో యాక్చువల్గా దాన్నే అడ్రస్ చేసుకుంటూ వచ్చాడు. చూడండి ఏమంటాడు. కావున క్రీస్తు నందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల. నంబర్ 1 మొదటి వచనంలో ఏమంటున్నాడు. బాబు, మీరు మిమ్మల్ని మీరు మేము సహవాసానికి చెందిన వారం, క్రైస్తవులం, దేవుని ప్రేమను రుచి చూచిన వారం, దేవుని వాత్సల్యాన్ని అనుభవించిన వారం, మేము ఆత్మ సంబంధులం, ఆత్మ నడిపించే విధంగా నడిచేవారం అని చెప్పేవారైతే, మీరు అలా అనుకుంటూ ఉంటే మీరు ఉండాల్సిన పద్ధతి ఎలా ఉండాలి? రెండో వచనం. ఒకవేళ మీలో ఎవరైనా సరే నేను క్రైస్తవుణ్ణి, ఆత్మతో సహవాసం కలిగిన వాడిని, దేవుని దయను దేవుని వాత్సల్యతను అనుభవించిన వాడిని అని నేను చెప్పుకుంటుంటే నా జీవితం ఎలా ఉండాలి? నా 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 సహవాసం ఎలా ఉండాలి? రెండో వచనం. మీరు మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావం గలవారయండి, ఒక్కదాని అందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. రెండో వచనంలో ఏమంటున్నాడంటే, మీరు గనక మేము క్రైస్తవులం, ఆత్మచేత నడిపించబడేవారం, దేవుని ప్రేమను దేవుని దయను వాత్సల్యాన్ని అనుభవిస్తున్న వారం అని నువ్వు చెప్పుకుంటూ ఉంటే, ఇదిగో మరి మీరు ప్రవర్తించాల్సిన పద్ధతి ఇది. రెండో వచనం. మీరందరూ సహవాసంగా ఏక ఏక మనస్సుతో, ఏక దయ, ఏక ప్రేమతో, ఏక ఆత్మతో, ఏక లక్ష్యంతో ఉండాలి అంటాడు. ఇజంట్ దట్ వాట్ హి సెడ్? నాలుగు మాటలు చెప్పేశాడు ఆ మాట. If there is any encouragement of you being united with Christ, any comfort, then be like-minded, same love, one in spirit, one in purpose. మన మాటలో చెప్పాలంటే ఐక్యంగా ఉండాలి అంటున్నాడు, అంతే. ఈ ఐక్యత ఎలా ఉండాలి? ఏక మనసంతా ఒకే రకంగా ఉండాలి. అంటే మనం ఆలోచించే పద్ధతి ఒకే రకంగా ఉండాలి, మనం ఒకరినొకరు ప్రేమించుకునే పద్ధతి ఒకే రకంగా ఉండాలి, మనం నడిపించబడే విధానం ఒకే రకంగా ఉండాలి. ఎందుకంటే ఆత్మచేత నడిపించబడుతున్నాను నేను అని నువ్వు చెప్తే, మరి నీలో ఉన్న ఆత్మ పక్కనోళ్ళలో ఉన్న ఆత్మ కూడా ఒకటే కదా. కాబట్టి మీరు ఒకే దిశలో వెళ్ళాలి కదా. ఆ లెక్క ప్రకారం ఒకే ఆత్మతో నడిపించబడేవారైతే ఒకే లక్ష్యం వైపు వెళ్ళాలి మీరు. వన్ ఇన్ పర్పస్. అలా లేనప్పుడు, ఒక సహవాసం అలాంటి స్థితిలో లేనప్పుడు, then there is a problem in the fellowship. That means Satan entered into that fellowship to break the fellowship. ఒకే మనసుతో, ఒకే ఆత్మతో, ఒకే ప్రేమతో, ఒకే లక్ష్యంతో సహవాసం లేనప్పుడు ఆ సహవాసంలో పెగుళ్ళు తీసుకొచ్చాడు అనమాట అపవాది. మరి అట్లాంటి పెగుళ్ళు రాకుండా ఏం చేయాలో తర్వాత 2 వచనాల్లో చెప్పుకుంటూ వెళ్ళాడు. ఇక 3 వచనాల్లో చెప్పుకుంటూ వెళ్ళాడు. 3, 4, 5. మీరు గనక అలా ఏక మనసుతో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, ఒకవేళ అపవాది మీ మధ్యలోకి విభేదాలు తీసుకొస్తాడేమో. అది అపార్థాల ద్వారా ఉండొచ్చు, పొట్లాటల ద్వారా ఉండొచ్చు, యూనో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఒపీనియన్స్ అయి ఉండొచ్చు, ఏదన్నా కావచ్చు. ఏదో డాక్టర్ని అర్థం చేసుకునే పద్ధతిలో కావచ్చు. ఏదో ఒక రకంగా అపవాది మీ మధ్యలో విభేదాలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. ఏక మనస్సు, ఏక ప్రేమ, ఏక ఆత్మ, ఏక లక్ష్యం లేకుండా చేస్తాడు. కనుక మీరు ముందు నుంచే సహవాసంగా కొన్ని ప్రిన్సిపల్స్ని ఫాలో చేయండి. అవి చేయడం ద్వారా మీరు సహవాసాన్ని ఆరోగ్యంగా ఉంచుకోగలరు, మీ సంఘాన్ని జాగ్రత్తగా కాపాడుకోగలరు. ఏం చేయాలి? 3, 4 వచనాలు చెప్పుకుంటూ వెళ్ళాడు ఏం చేయాలో. కొన్ని విషయాలు ఈ 3, 4 వచనాలను ఎక్స్ప్లోర్ చేద్దాం. కక్ష చేతనైనను వృధాతి సేమ చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఈ రెండు వచనాల్లో 4 ప్రాక్టికల్ స్టెప్స్ ఇచ్చాడు. 2 నెగటివ్ ఫోకస్లను చూపించాడు,
రెండు పాజిటివ్ యాంగిల్లో చూపించాడు. మనకు అది చాలా సింపుల్గా అర్థమైపోద్ది వాక్యం చదివేటప్పుడే. దాన్ని ఇంకొంచెం సింప్లిఫైడ్ చేసి మనందరికీ అర్థమయ్యేటట్టుగా ఆలోచిద్దాం. మొదట ఏమంటాడు? కక్ష చేతనైనను మీరు మీరు ఏం పని చేసినా సరే కక్ష మనసుతో మాత్రం చేయొద్దు అన్నాడు. మనం దాన్ని తెలుగులో కక్ష చేత అని ట్రాన్స్లేట్ చేసుకున్నాం. ఈ మాట తాను వాడిన పదం అక్కడ కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేస్తే అంబిషన్ అని ట్రాన్స్లేట్ చేయగలం దాన్ని మనం. అంబిషన్. ఈ మనం కొన్నిసార్లు సహవాసాన్ని అప్రోచ్ అయ్యేటప్పుడు ఆమ్, మ్, స్వార్థపూరితమైన ఆశయాలతో సహవాసాన్ని అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుంది. డూ నథింగ్ అవుట్ ఆఫ్ సెల్ఫిష్ అంబిషన్ అని ట్రాన్స్లేట్ చేసుకున్నాం ఇంగ్లీష్లో. తెలుగులో కక్ష అని ట్రాన్స్లేట్ చేసాం. ఈ చూడటానికి రెండు డిఫరెంట్గా అనిపించినా యాక్చువల్గా గ్రీక్లో ఈ రెండు కోణాల్లోంచి మనం చూడగలం అదే మాటని. ఆమ్, నువ్వు ఏ పని చేసినా సరే స్వార్థపూరితమైన ఆశయంతో మాత్రం చేయకు, అంటే నాకేంటి లాభం ఇక్కడ అన్న ఆలోచనతో చేయకు అంటున్నాడు. పోటీతత్వం అన్నమాట. ఇంకా కరెక్ట్గా డిఫైన్ చేయాలి అంటే ఆయన మాటలు ఆయన చెప్పేది, కక్ష పోటీ వల్లనే కదా వచ్చేది. పోటీ మనస్తత్వం వల్లే కక్షలు పుట్టేది మనకు బేసికలీ. సో ఆయన ఏమంటున్నాడు పౌలు, నువ్వు ఏ పని చేసినా సరే సహవాసానికి సంబంధించినంత వరకు, సంఘానికి సంబంధించినంత వరకు, అంటే మిగతా క్రైస్తవులతో కలిసి పనిచేసే సమయంలో, కలిసి సహవాసం చేసే సమయంలో పోటీ తత్వాన్ని మాత్రం రానీకండి అంటున్నాడు. ఒకవేళ అలాంటి పోటీతత్వం ఏదన్నా నీలో ఉన్నా సహవాసంలో ఉన్నా దాన్ని నిర్వీర్యం చేయండి. డూ నథింగ్ అవుట్ ఆఫ్ సెల్ఫిష్ అంబిషన్. ఎందుకు పోటీ ఎందుకు పడతాం మనం ఒకటి మీద ఒకడు? మనకంటూ ఒక ఆలోచన ఉంటుంది అనమాట. మనకంటూ కొన్ని గోల్స్ ఉంటాయి. మన స్వార్థపూరితమైన ఆశయాలు కొన్ని ఉంటాయి. అవి సహవాసంలో నెరవేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తాం. అవి చేయొద్దు అంటాడు. డోంట్ డూ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ సెల్ఫిష్ అంబిషన్. చూడటానికి సహవాసంతో కలిసి పనిచేస్తున్నట్టుగా ఉన్న అల్టిమేట్ గోలు నేనేం సాధించగలను దీని ద్వారా అన్న మైండ్ ఉంటే దాన్ని చంపేసే అంటున్నాడు. దాన్ని తీసేసే. అలాంటి ఆలోచన సరళిని నిర్వీర్యం చేసేసే. ఎందుకు అలాంటి ఆలోచన నిర్వీర్యం చేయాలి? పోటీతత్వం మనలో ఉన్న స్వార్థాన్ని బయటికి తీసుకొస్తుంది. మన స్వార్థం ఇతరులకి మనకు మధ్య విభేదాలను సృష్టిస్తుంది. యాకోబు అదే చెప్పాడు కదా 4వ అధ్యాయం యాకోబు పత్రికలో. యాకోబు తను రాసిన పత్రికలో 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చూసినప్పుడు యాకోబు పత్రికలో ఏమంటాడు? వాట్ కాజెస్ క్వారల్స్ అమాంగ్ యూ, ఫైట్స్ అండ్ క్వారల్స్ అమాంగ్ యూ, డోంట్ దే కమ్ ఫ్రమ్ యువర్ ఓన్ సెల్ఫిష్ డిజైర్స్. చూడండి ఎంత సింపుల్. మీలో ఉన్న మీ అవయవంలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా మీలో యుద్ధాలు పోరాటాలు ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు యాకోబు ఎవరికో రాయలేదు కదండి ఆ పత్రిక, సంఘానికే రాశాడు యాక్చువల్గా. బయట వాళ్ళకి రాయలేదు ఆ పత్రిక. తన సంఘానికే రాసుకుంటూ వెళ్ళాడు ఆ పత్రికని. ఒక సంఘ కాపరి ఆ సంఘంలో ఉన్న పరిస్థితులన్నీ అవగాహన చేసుకున్న వ్యక్తి కనుక రాయగలడు ఖచ్చితంగా ఆ సమస్యను అడ్రస్ చేస్తూ. ఏమంటున్నాడు? మీలో మీరు ఎందుకు పోరాడుకుంటున్నారు, మీలో మీరు ఎందుకు యుద్ధాలు తెచ్చుకుంటున్నారు, మీ సహవాసంలో ఎందుకు పెగిళ్ళు వస్తున్నాయంటే మీ సహవాసంలో ఉన్న మీరు ప్రతి ఒక్కడు వ్యక్తిగతమైన స్వార్థంతో పనిచేస్తున్నారు, వ్యక్తిగతమైన ఆశయాలతో పనిచేస్తున్నారు. అందుకు ఆ భోగేచ్ఛల వల్లే మీలో పోరాటాలు వస్తున్నాయి. యు ఆర్ ఫైటింగ్ అమాంగ్ యువర్ సెల్స్, యు ఆర్ క్వారలింగ్ అమాంగ్ యువర్ సెల్స్. పాల్ అదే అడ్రస్ చేస్తున్నాడు ఫిలిప్పీలకు రాస్తూ. డోంట్ డూ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ సెల్ఫిష్ అంబిషన్. పోటీతత్వంతో మాత్రం ఉండద్దు సంఘంలో, సహవాసంలో. హీఈస్ నాట్ డిస్కరేజింగ్ అ కాంపిటేటివ్ స్పిరిట్. అంటే మనం ఏదన్నా మంచిగా చేయాలి అన్న కాంపిటేటివ్ స్పిరిట్ కాదు దాన్ని కాదు ఆయన మాట్లాడుతుంది. చేసే పని బాగుండాలి,
శ్రేష్టంగా చేయాలి అది కాదు, దాన్ని కాదు ఈజ్ అడ్రస్సింగ్ వాడికంటే నేను బాగా చేయాలి అన్న ఆలోచన ఉంటుంది చూసారా, దాన్ని. అలాంటి మనసు సావాసాలు ఉండకూడదు. బయట వాళ్ళు అలా ఉంటారు, లోకం అలా ఉంటుంది, బట్ యు ఆర్ అ క్రియేటివ్ మైనారిటీ, రైట్? యు ఆర్ సపోజ్ టు బి డిఫరెంట్, యు ఆర్ సపోజ్ టు, యువర్ లెవెల్ ఆఫ్ థింకింగ్ ఈజ్ వెరీ డిఫరెంట్. నేను నేను నా తోటి క్రైస్తవుడితో పోటీ పడను. నేను నాకు ఇవ్వబడిన పనిని కాంపిటేటివ్గా చేస్తా, బాగా చేస్తా. కానీ అవతలోడి కంటే బాగా చేయాలన్న పోటీ మనస్తత్వంతో చేయను. సహవాసంలో మొదట అడ్రస్ చేయాల్సిన విషయం అది. రెండోది, కక్ష చేతనను వృధాతిశయం చేతనను అన్నాడు. వృధాతిశయం అంటే వెయిన్ కన్సీట్ అని మనం చెప్పచ్చు. అక్కడేమో స్వార్థపూరితమైన ఆశయాలతో చేయొద్దన్నాడు మొదటి మాటలో. ఇక్కడేమో మ్, ఆ, ఆ, స్వార్థపూరిత యూనో దాన్ని ఏమంటాం, మ్, అహంకారంతో కూడిన అతిశయంతో చేయొద్దు అంటున్నాడు. వృధాతిశయం అన్నాడు దాన్ని. అది వృధానే. నువ్వు ఎంత నిన్ను నువ్వు ఎంత పెంచుకోవాలని ప్రయత్నం చేసినా, ఎంత చూపించుకోవాలని ప్రయత్నం చేసినా అదంతా వృధానే అనేది ఆయన ఉద్దేశం. మీరు అసలు లెట్స్ జస్ట్ బి వెరీ క్యాండిడ్ అండ్ ఆనెస్ట్ రైట్ నౌ. ఎంత మార్నింగ్ లేచి దేవుని సన్నిధిలో గోజాడే వ్యక్తులు మీరు, మీ హృదయం దేవుని సన్నిధిలో సరైంది అని నేను నమ్ముతున్నాను కనుకే ఓపెన్గా మాట్లాడుతున్నాను. మనం మన చుట్టూ ఉన్న సోషల్ మీడియాని గమనిస్తే, సోషల్ మీడియాలో వాట్ ఈస్ బీయింగ్ ప్రొజెక్టెడ్ యాజ్ అ క్రిస్టియన్ మినిస్ట్రీ, యూ విల్ సీ దీస్ టూ స్పిరిట్స్ కదండి, పోటీతత్వం, వృధాతిశయం. No wonder Satan is effective in splitting the church. No wonder Satan is effective in splitting the fellowship. సహవాసాన్ని, సంఘాన్ని విడగొట్టడంలో సాతాను ఎందుకు ఫలిస్తున్నాడంటే ఇందుకే. అసలు ఇంగ్లీష్లో ఒక 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 ట్రాన్స్లేషన్లో ఇదే మాట, ఐఎమ్ ట్రైంగ్ టు రిమెంబర్ విచ్ వర్జన్, గుడ్ న్యూస్ వర్జన్ అనుకుంటా. గుడ్ న్యూస్ వర్జన్లో ఇదే మాటని ఎలా ట్రాన్స్లేట్ చేశారంటే, డోంట్ డూ ఎనీథింగ్ ఫ్రమ్ అ చీప్ డిజైర్ టు బోస్ట్ అన్నాడు. చీప్ డిజైర్ తెలుగులో చక్కగా చేసాం అనుకోండి మనం, వృధాతిశయం అని. చీప్ డిజైర్, నేను గొప్పవాడిని, నేను చేసే పరిచయం గొప్పది, నేను చేసే పనులు గొప్పవి అని చూపించుకోవడానికి చేయకండి అని అంటున్నాడు పౌలు. సహవాసంలో ఉన్నప్పుడు వరల్డ్ విల్ డూ దట్. ప్రపంచం అంతా అదే చేస్తుంది. ద కల్చర్ ఇన్ ద వరల్డ్ ఈస్ డిఫరెంట్, బట్ ద కల్చర్ ఇన్ ద చర్చ్ ఈజ్ క్రియేటివ్. కమ్స్ ఫ్రమ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దెన్ వీ మస్ట్ బి డిఫరెంట్ కదా. సో ఇక్కడ నాకు ప్రాముఖ్యత లేదు, ఆత్మకు మాత్రమే ప్రాముఖ్యత. నాయన ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మేలుతో స్టార్ట్ చేస్తున్నారు తండ్రి నాయన. ఈ యొక్క ప్రభా నాయన ప్రార్థనలు మంచి రెండో పాయింట్ అది. మూడోది ఇప్పుడు అదే మూడో వచనం కదా, మూడో వచనం వచనంలో ఆఖరి భాగం, వినయమైన మనస్సు గలవారే ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచచ్చు. ఇప్పుడు పాజిటివ్లోకి మారాడు. ఫస్ట్ రెండు నెగిటివ్ యాంగిల్స్లోంచి తీసుకుంటూ వచ్చి ఇప్పుడు ఇంకొంచెం ఈజీ వర్డ్స్ యూజ్ చేశాడు ఇక్కడ. వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచచ్చు అన్నాడు. మనలో పోటీతత్వం, వృధాతిశయం ఎందుకు వస్తుంది? మనలో అహంకారం ఉన్నప్పుడు, నేను ఇతరుల కంటే గొప్పవాడిని అన్న మనసును మనలో ఉన్నప్పుడు, స్వనీతి పరత్వం మనలో ఉన్నప్పుడు కక్ష, పోటీతత్వం, వృధాతిశయం వస్తుంది. అందుకనే వినయ మనసు కలిగుండు. వినయ మనసు కలిగుండి ఏం చేయాలో ఇప్పుడు థర్డ్ ప్రాక్టికల్ స్టెప్ చెప్పాడు. మీరు ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచచ్చు అన్నాడు. అంటే ఏం చెప్తున్నాడు? సింపుల్గా ఎక్స్ప్లెనేషన్, దాన్ని సింప్లిఫైడ్ చేసి చెప్పాలంటే, నీ తోటి సహవాసుల్ని వారికి ఇవ్వవలసిన విలువతో వారిని గౌరవించు అని చెప్తున్నాడు. వాళ్ళకంటే
ఇప్పుడు తగ్గించుకొని ఉండు అంటే నువ్వు తక్కువ వాడివైపో అని అంటలేదు. హ్యూమిలిటీ ఈజ్ నాట్ అబౌట్ స్టూపింగ్ డౌన్ దాన్ యువర్ లెవెల్. హ్యూమిలిటీ, ఒక ఆయన అంటాడు అసలు హ్యూమిలిటీ ఈజ్ నాట్ థింకింగ్ లెసర్ దాన్ యువర్ సెల్ఫ్, హ్యూమిలిటీ ఈజ్ నాట్ థింకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటాడు. అసలు నీ గురించి నువ్వు ఆలోచించావు. సహవాసానికి సంబంధించినంత వరకు, సహవాసంలో ఉన్నంత వరకు, సంఘంలో ఉన్నంత వరకు నేను నా గురించి ఆలోచించను. నా తోటి సహవాసులే నాకు ప్రాముఖ్యం. నా తోటి సహోదరులు మాత్రమే నాకు ప్రాముఖ్యం. పౌలు పాయింట్అవుట్ చేసేది అది. అలాంటి మనసు కలిగి నువ్వు. అలాంటి మనసు కలిగి ఇతరులని వారి యోగ్యత ప్రకారం ట్రీట్ చేయి అంటున్నాడు. వారి వారి వారికి ఇవ్వాల్సిన విలువతో విలువివ్వు అంటున్నాడు. ఇతరులను వారి యోగ్యత ప్రకారం ట్రీట్ చేయమంటే అర్థం ఏంటి? వారి మన స్టాండర్డ్ని బట్టి కాదనమాట. ఇప్పుడు ఇతరుల యోగ్యత దేవుడు ఆ వ్యక్తిని చూసే విధానంలో ఉంటుంది. ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా నీకు నాకు దేవుడు మానవుడిని ఎలా చూస్తాడో తెలుసు మనకి. దేవుడు మానవునికి ఎంత విలువిచ్చాడో తెలుసు మనకి. ఎంత విలువిచ్చాడు అన్న విషయాన్ని మనం ఇందాక ఈ వాక్యం ప్రారంభం ముందు అపోస్తల ప్రమాణం చెప్పినప్పుడే చెప్పాం. దేవుడిచ్చిన విలువ మనోడికి. మానవుడు ఎంత పాపైనా సరే వాడిని వాడి మానాన్ని వదిలేయక, వాడిని శిక్షించకుండా, ఆ శిక్షను తన కుమారుడి మీద వేసి ఆ కుమారుడిని బలిచ్చి, ఆ కుమారుడి బలి వల్ల మనకు రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేసి, మనం కేవలం క్షమించు దేవా అని పశ్చాత్తాపంతో ఆయన దగ్గరికి వస్తే, యేసు ప్రభువారు శిలువ మీద చేసిన కార్యాన్ని నమ్మితే మనల్ని పవిత్రపరిచి ఆయన కుమారులుగా అంగీకరించే అంత విలువనిచ్చాడు దేవుడు. ఇక్కడ ఆడ మగ, ఏ జాతి, యజమాన, బానిస, దేంతో సంబంధం లేదు. కానీ మన రంగుతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, కమ్యూనిటీతో సంబంధం లేదు, దేశంతో సంబంధం లేదు, జెండర్తో సంబంధం లేదు, వయస్సుతో సంబంధం లేదు, మన సోషల్ స్టేటస్తో సంబంధం లేదు. ఇక్కడ ఏ వ్యక్తికైనా సరే అదే విలువనిచ్చాడు. సో దేర్ ఫోర్ ఇన్ దిస్ ఫెలోషిప్, ఇన్ ద చర్చ్ ఆఫ్ గాడ్, దేవుని సహవాసంలో, దేవుని సంఘంలో మనం ఒకరినొకరు అలాంటి విలువనిచ్చే వ్యక్తులుగా ఉండగలగాలి. అదే యోగ్యతతో మనం ట్రీట్ చేయాలి. మనం ట్రీట్ చేయము అనే దానికి ఉదాహరణ ఏంటంటే, అవతలలో ఉన్న ఫాల్ట్స్ని ఎప్పుడైతే ఎతికే వ్యక్తులుగా ఉంటాం మనం, మనకున్న ప్రాబ్లం అదే కదండి క్రైస్తవులుగా. ఇతరుల లోపాలని ఎత్తి చూపించే మనసు మనకి జస్ట్ లైక్ దట్. దానివల్లే కదండి మనం గాసిప్స్ చెప్పుకుంటాం. ఆ గాసిప్స్ కాస్త స్లాండర్స్గా మారుతాయి. ఆ స్లాండర్స్ కాస్త మిస్అండర్స్టాండింగ్స్ తెస్తాయి. మిస్అండర్స్టాండింగ్స్ కాస్త డివిజన్స్ని తెస్తాయి సంఘంలో, సహవాసంలో. మనం ఒక వ్యక్తి గురించి విమర్శించడం ప్రారంభించినప్పుడు, విమర్శనాత్మక ధోరణి కలిగి ఉన్నప్పుడు, మనం దేవుని స్థానాన్ని తీసుకుంటున్నాం అన్న విషయం మనం మర్చిపోతాం చాలాసార్లు. అదే 4వ అధ్యాయం, యాకోబు 4వ అధ్యాయం 12వ వచనంలో, 11వ వచనంలో అంటారు చూడండి, సహోదరులారా, ఒకనికి విరోధంగా ఒకడు మాట్లాడుకుడి. తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన యెడల ధర్మశాస్త్రము నెరవేర్చేవాడవు కాక న్యాయం విధించువాడవైతివి. అయితే నువ్వు నేను గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి? ఒక్కడే ధర్మశాస్త్రము నియమించి న్యాయం విధించువాడు. ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? ఎంత ఎంత సూటిగా చెప్పాడు కదండి యాకోబు. నువ్వు దేవుళ్ళగా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు? నీ తోటి సహోదరునికి విరోధంగా మాట్లాడినప్పుడు నువ్వు వాడికి తీర్పు తీర్చినట్టు, వాడి క్యారెక్టర్ని గురించి నువ్వు మాట్లాడుతున్నట్టు. ఒక వ్యక్తి క్యారెక్టర్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే
ఆ వ్యక్తికి ఒక స్టాండర్డ్ నువ్వు డిసైడ్ చేస్తున్నావు అనమాట. ఆ వ్యక్తి ఏ స్టాండర్డ్లో ఉండాలి అనేది నువ్వు చేస్తున్నావు. అంటే నువ్వు ధర్మశాస్త్రాన్ని విధించేవాడిగా మారుతున్నావు. ఆ, నువ్వు ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా ఆ స్టాండర్డ్ ప్రకారంగా నువ్వు తీర్పు తీరుస్తున్నావు. అంటే నువ్వు ఆ, ఆ, న్- ఆ వ్యక్తి యోగ్యతను నిర్ణయించడానికి నువ్వు నిర్ణయించుకున్నావు, నువ్వు పూనుకున్నావు. కానీ నువ్వెవరు అట్లా చేయడానికి? నువ్వు చేయడానికి కుదరదు కదా. అసలు ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది దేవుడు, ఆ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు తీర్చేవాడు దేవుడు. మధ్యలో మనం ఏం చేసినా సరే మనం అవుతాం, మనం ఆయన ప్లేస్ తీసుకున్న వాళ్ళ వ్యక్తులం అవుతాం. సో దేర్ ఫోర్ డోంట్ డూ ఇట్. విరోధంగా మాట్లాడొద్దు అంటాడు. సహవాసంలో ఒకడికొకడు విరోధంగా మాట్లాడుకోవద్దు అంటున్నాడు. ప్రాబ్లమ్స్ని వదిలేయమని కాదు ఆయన చెప్తుంది, విరోధంగా మాట్లాడుకోవద్దు అంటున్నాడు. విమర్శ ఆ ధోరణి, విమర్శనాత్మక ధోరణి సహవాసంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మిస్అండర్స్టాండింగ్స్ క్రియేట్ అవుతాయి. ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటున్నాం కనుక మనం అపవాదికి చోటిచ్చిన వాళ్ళం అవుతాం. దేర్ ఫోర్ దానికి ఆ యాంటీడోట్ ఏంటి మరి? ఇప్పుడు దానికి దానికి మందేంటి? ఒకరినొకరు వాడి యోగ్యత ప్రకారం ట్రీట్ చేయమన్నాడు. అందుకనే పౌలు నీకంటే యోగ్యుడని ఎంచుకో అంటే నువ్వు వాడికంటే తక్కువ యోగ్యత కలిగిన వాడవు అని కాదు ఆయన ఉద్దేశం. ఏ వ్యక్తికి ఎంత యోగ్యత దేవుడు అప్పగిచ్చాడో, ఎంత వాల్యూ ఇచ్చాడో అదే వాల్యూతో ట్రీట్ చేయి ఆ వ్యక్తిని. సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి సేమ్ వాల్యూ కలిగి ఉన్నాడు కదా, అదే వాల్యూతో ట్రీట్ చేయి. నువ్వు ఆ వ్యక్తిని అదే వాల్యూతో ట్రీట్ చేస్తున్నావు అని నాకు ఎలా తెలుసుద్ది? నెక్స్ట్ పాయింట్, 4వ వచనం. మీలో ప్రతివాడును తమ సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను అన్నాడు. అది 4th ప్రాక్టికల్ స్టెప్కి వచ్చాడు. ఇంకా సహవాసం ఎలా ఉండాలో చెప్తున్నాడండి ఇక్కడ. ఒక సహవాసంలో పోటీతత్వం ఉండకూడదు అన్నాడు. ఒక సహవాసంలో వృధాతిశయం ఉండకూడదు అన్నాడు. ఒకడిని మించి ఒకడు ఉండాలని ప్రయత్నాలు చేయకూడదు అనేది చెప్పాడు. ఒక సహవాసంలో ఇతరులను ఇతరుల గురించి వ్యతిరేకంగా మాట్లాడే మనస్తత్వం ఉండకూడదు అంటున్నాడు. హౌ యూ టాక్ అబౌట్ ఈచ్ అదర్, హౌ యూ వాల్యూ ఈచ్ అదర్ షుడ్ బీ ఈక్వల్ టు ద వాల్యూ దట్ గాట్ ప్లేస్డ్ ఆన్ ఈచ్ పర్సన్. ఇది కనుకుంటే అప్పుడు ఆ సహవాసంలో మీరు మీ గురించి ఆలోచించడం మానేసి ఇతరుల యొక్క జీవితంలో జరుగుతున్న విషయాలను గమనించడం ప్రారంభిస్తారు. నీ సహోదరుల జీవితంలో ఉన్న వ్యక్తులు ఇబ్బందులు, ఇరుకులు, వారి అధైర్యాలు, వారి ఆ, బాధలు, శ్రమలు మీరు గమనించడం ప్రారంభిస్తారు. నాకు ఆ వచనం 5వ వచనం 4వ వచనం, ఇతరుల కార్యములను కూడా చూడవలను అన్న మాట. చూడవలను అనే మాట ఇంగ్లీష్ ఆబ్వియస్లీ లుక్ అని ట్రాన్స్లేట్ చేస్తాం కదా ఇంగ్లీష్లో. అది గ్రీక్లో స్కోపోస్ అనే పదాన్ని వాడాడు. స్కోపోస్ అనే సేమ్ పదాన్ని మనం మైక్రోస్కోప్లో, టెలిస్కోప్లో వాడతాం. స్కోపోస్ అంటే ఏంటి? చాలా జాగ్రత్తగా కీన్గా చూడటం అనమాట. ఇతర కార్యములు కూడా చూడవలను అంటే ఒకసారి అట్లా చూసి పక్క తిరగడం కాదనమాట. ఇప్పుడు ఈయన ఉద్దేశం ఏంటి? స్కోపోస్ ఈయన ఉద్దేశం ఏంటంటే జాగ్రత్తగా చూడమన్నాడు. ఒక మైక్రోస్కోప్లో కన్ను పెట్టి ఎలా జాగ్రత్తగా చూస్తావో, లేకపోతే ఒక టెలిస్కోప్లో కన్ను పెట్టి ఎలా చూస్తూ ఉంటావో అంత జాగ్రత్తగా చూడు, కీన్గా చూడమంటున్నాడు. యూ విల్ బిగిన్ టు సీ ద వరల్డ్ అరౌండ్ యూ, యూ విల్ బిగిన్ టు సీ ద పీపుల్ అరౌండ్ యూ, యూ విల్ బిగిన్ టు సీ దేర్ స్ట్రగల్స్ యాజ్ యూ పే అటెన్షన్. ఒక్కసారి ఇతరుల జీవితంలో, నీ సహోదరుల జీవితంలో, సహోదరుల జీవితాల్లో, వారి జీవితాల్లో ఎదుర్కొన్న ఇబ్బందులు, శ్రమలు, కష్టాలు నువ్వు గమనించడం ప్రారంభించినప్పుడు, వారి సవాళ్లను, వారి ప్రశ్నలను నువ్వు గమనించడం ప్రారంభించినప్పుడు, ఒక తోటి క్రైస్తవుడిగా దేవుని ప్రేమతో, దేవుని దయారసంతో, దేవుని వాత్సల్యతో నింపబడిన నీవు, దేవుని ఆత్మచేత నింపబడిన నీవు వదిలేయలేవు కదా ఆ వ్యక్తిని. అట్లా ఏదో ఒకటి చేయడానికి పూనుకుంటావు. నువ్వేదో ఒకటి చేయడానికి పూనుకున్నప్పుడు ఆ వ్యక్తి జీవితంలో ఒక అద్భుతమైన ప్రభావాన్ని నువ్వు తీసుకురావడం ప్రారంభిస్తావు. ఇది మాత్రమే జరగట్లేదు. ఆ వ్యక్తి నీ తోటి సహోదరుల జీవితాలను నువ్వు గమనించి వారి కోసం ఏమైనా చేయడానికి నువ్వు పూనుకున్నప్పుడు నీ జీవితంలో జరుగుతున్న ఇబ్బందులను, కష్టాలను నువ్వు నువ్వు వాటి మీద ఫోకస్ చేయడం తగ్గించేస్తావు ఆటోమేటిక్గా. అవి దేవునికి అప్పగించడం ప్రారంభిస్తావు. యూ విల్ బి ఎ డిఫరెంట్ క్రిస్టియన్. అమ్మో, అలా ఎలా ఉండగలం మనం?
ఆ మాట మనం అంటామన్న అనుకున్నాడేమో పౌలు. అందుకనే 5వ వచనం నుంచి 8వ వచనం వరకు మనకొక ఎగ్జాంపుల్ ఇచ్చేసాడు ఇంకా. ఈ వాక్య భాగాన్ని నేను పెద్ద ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదనుకోండి మీకు. ఏం చెప్తున్నాడు 5వ వచనంలో? కాబట్టి మీరును క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. ఈ మనస్సు మనకు రాదు. స్వతహాగా మనంతట మనం డెవలప్ చేసుకోలేం గనక క్రీస్తుకు కలిగిన మనస్సు మనం కలిగుందాం అన్నాడు. అమ్మో! క్రీస్తు మనస్సు నాకెలా వస్తది? అందుకే ముందు ఏకాత్మ అన్నాడు. క్రీస్తు ఆత్మతో సహవాసం చేస్తున్నానని నువ్వు చెప్పుకుంటున్నావు అంటే క్రీస్తు ఆత్మ నీలో ఉన్నట్టు కదా. ఇప్పుడు క్రీస్తు ఆత్మ నీలో ఉండి క్రీస్తు కలిగిన మనసు నీకు కలుగు చేస్తాడు. ఆ మనసుకి తగ్గట్టుగా నువ్వు జీవించు అంటున్నాడు. ఎలా ఉంటుంది క్రీస్తు మనసు? 6, 7, 8 వచనాలు. ఇక దాన్ని మనం ఆ 3 వచనాల్ని ఎన్నిసార్లు చదివినా, ఎన్ని రకాలుగా చదివినా ప్రతిసారి మన జీవితాన్ని అది ఏదో రకంగా మార్చేస్తూనే ఉంటుంది కదండి. ఎంత చక్కటి మాటలు అవి. యేసు ప్రభు వారిని వర్ణిస్తూ, యేసు ప్రభు వారు మన పట్ల ఆయన చూపించిన వాత్సల్యత, ఉమ్, సహోదర ప్రేమ ఎలా ఉంటుందో ఈ 3 వచనాలు వర్ణించినంతగా ఇంకే భాగం వర్ణించదేమో మనకు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఈ 3 వచనాల్ని 3 మాటలు చెప్పేచ్చు మనం. క్రీస్తు స్వభావం, క్రీస్తు మనసు ఎలా ఉంటుందంటే నే- ఆయన ఆయన దేవుని స్వరూపం గలవాడై ఉండి అది విడిచిపెట్టుకోని భాగ్యం ఎంచుకొనలేదు కానీ, అంటే తన హక్కు ఏదైతే ఉందో ఆ హక్కును ఆయన కోరుకోలేదు. తన హక్కుల్ని పక్కన పెట్టి ఇతరుల హక్కుల కోసం పోరాడాడు ఆయన. తన హక్కు దేవునిగా, తన హక్కు దేవుని స్వరూపంలో ఉన్న తన హక్కుని పక్కన పెట్టాడు ఆయన. ఏ క్రైస్తవులైతే తమ హక్కుల గురించి పోరాటం మానేసి ఇతరుల హక్కుల గురించి పోరాటం ప్రారంభిస్తారో వాళ్ళు క్రీస్తు మనస్సును వ్యక్తపరుస్తున్నట్టు అనమాట ఈ లెక్క ప్రకారం. మనుషుల పోలిక పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకునేను. రెండోది ఏంటి? దాసుని స్వరూపాన్ని దలుచుకున్నాడు. ఒక పౌలు దాసుడు అనే పదాన్ని యూజ్ చేసినప్పుడు అర్థమే ఎంత ఆ, ఆ, చాలా పౌల్కి ఉన్న క్లారిటీ మనలో చాలా తక్కువ ఉంటుందండి. డూలోస్ అనే పదాన్ని యూజ్ చేస్తాడు పౌలు. సర్వెంట్ అనే పదాన్ని మనం ట్రాన్స్లేట్ చేసుకున్న మాటల్ని బానిసత్వం, బానిస అనే మాటని, దాసుని స్వరూపం. యాక్చువల్గా ఆయన దాసుడు అంటలేదు, బానిస అంటున్నాడు. ఆ కాలంలో బానిస అనే పదాన్ని, డూలోస్ అనే పదాన్ని వాడినప్పుడు యు ఆర్ బేసిక్లీ సేయింగ్ దిస్ ఈజ్ అ పర్సన్ విత్ నో రైట్స్, నో 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 what do you call that, నో డిజైర్స్, నో డ్రీమ్స్, నో ఫ్యూచర్. ఈ వ్యక్తికి ఎలాంటి రైట్స్ లేవు. ఇంకా నేను కొనుక్కున్నాను ఈ వ్యక్తిని. ఇంక ఈ వ్యక్తి తనకంటూ ఆశయాలు, తనకంటూ కోరికలు, తనకంటూ ప్లాన్లు ఉండకూడదు ఈ వ్యక్తికి. ఇంకా నేనేది చెప్తా చేయాలంతే. తెలుసు కదండి, మనకి ఏన్షియన్ టైంలో మార్కెట్లో నుంచోబెట్టి అమ్మేసేవాళ్ళు మనుషుల్ని కదండి బానిసలుగా. ఇక బానిసగా కొనబడిన వాడు ఆ ఇంటి సొత్తు, ఫర్నిచర్లో ఒక భాగం అనమాట. వాడికంటూ ఏ ఉండదు లైఫ్ ఇంకా. పౌలు ఆ పదాన్ని యేసుప్రభు వారికి ఆపాదించాడు. దాసుని స్వరూపం ధరించుకుని, అంటే అట్లా మారాడు యేసుప్రభు వారు. అంత తగ్గించుకున్నాడు తను తాను. అది క్రీస్తు మనసు. సో తన హక్కుల కోసం పోరాడలేదు. తను తాను ఎంత తగ్గించుకున్నాడంటే దాస్తుని స్వరూపంలోకి మారాడు. అన్నిటికంటే ముఖ్యం ఎంత విధేయత చూపించాడు. ఏ ఏ లెవెల్లోకి వెళ్ళాడు? శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించిన వాడై అన్నాడు కదండి. అంత త్యాగం చేశాడు. శిలువ మరణం పొందే అంత త్యాగం చేశాడు ఆయన. ఇతరుల విషయంలో, అంటే నీ విషయంలో, నా విషయంలో ఆయన చూపించిన మనస్సు త్యాగపూరితమైన మనస్సు. అన్ని కోల్పోవడానికి కూడా సిద్ధపడ్డాడు ఆయన.
ఇలా ప్రతి క్రైస్తవుడు ఉంటే అసలు ఎలా ఉంటుంది కదండి సహవాసం, సమాజం, సంఘం. సంఘం ఈ విధంగా వివరించడం ప్రారంభించినప్పటి నుంచి మనం అపవాదికి డేంజర్గా మారుతాం. వి విల్ బికమ్ an extremely dangerous group of people to Satan and his kingdom. I hope we will learn from this and we will become that dangerous group of people who will put Satan to flee, and his kingdom will bring down the kingdom of God because we choose to be like Christ minded. క్రీస్తు కలిగిన మనసు మనం కలిగుండి అలా జీవించే సంఘంగా, సహవాసంగా మనం ఉండాలని ప్రార్థిద్దాం. మనల్ని మనం ఆ ఆత్మకు అప్పగించుకుందాం, పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకుందాం. ఈ దినం ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఎక్కడున్నవారో అక్కడ మనంతటి మనం మన జీవితాలను ఆయనకు సమర్పించుకుందాం. దేవా, ఈ దినం మరొకసారి మీరు నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి క్రైస్తవుడిగా నా పౌరసత్వం వేరు, నేను ఉండాల్సిన పద్ధతి వేరు, నేను ప్రవర్తించాల్సిన తీరు వేరు అని జ్ఞాపకం చేశారు. అలాగే నేనున్న సమాజంలో, సహవాసంలో, సంఘంలో నేను ఎలా వ్యవహరించాలో నువ్వు నాకు నేర్పించావు ప్రభువా. దాన్ని బట్టి నీకు వందనాలు. అలా కొన్నిసార్లు నేను వ్యవహరించినందుకు నన్ను క్షమించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. క్రీస్తు కలిగిన మనస్సును నేను కూడా కలిగుండి నా హక్కుల గురించి పోరాడే వ్యక్తిలా కాకుండా దాసుని స్వరూపం ధరించుకొని త్యాగపూరితమైన మనస్సు కలిగి ఉండే క్రైస్తవుడుగానే ఉండడానికి నాకు సహాయం చేయండి. అలాంటి సహవాసంగా మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాను. మరొక్కసారి మమ్మల్ని, మా సంఘాలను, ఈ సహవాసాన్ని నీ చేతికి సమర్పిస్తూ, పరిశుద్ధాత్మ దేవా, మేమందరం ఏక మనసుతో, ఏక ప్రేమతో, ఏక ఆత్మతో, ఏక లక్ష్యంతో ముందు సాగగలిగినట్లు సహాయం చేయండి. అలా మీరు నడిపిస్తున్నప్పుడు మేమందరం కలిసి అపవాదికి చోటు ఇవ్వకుండా జీవించగలిగేట్టుగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. బ్రదర్, ఒక చిన్న డౌట్, క్లారిఫికేషన్ ఇస్తారా? హలో, చెప్పండి. ఒక కాలేజీలో ఒక ప్రిన్సిపల్ బిలీవరు, అయితే ఆ కాలేజీలో రెగ్యులర్ స్టాఫ్ కూడా బిలీవరు. ఆమెకి వైస్ ప్రిన్సిపల్గా ఇవ్వకుండా ఆయన రూల్స్ ప్రకారం ఒక అన్యునికి ఇచ్చినాడు అనమాట. అంటే ఎలిజిబిలిటీ లేని క్యాండిడేట్కి. అట్లాంటప్పుడు అంటే అడగొచ్చునా అడగకూడదా ఆ ప్రిన్సిపల్ని రైట్స్? ఇక్కడ రైట్స్ ఎవరివి? మీ కదా పోయింది అంటే ఏ అంటే వ్యక్తికైతే రాలేదో ఆ వ్యక్తికి. బిలీవర్ గా ఉన్న వ్యక్తివి పోయాయి అన్నమాట. మరి ఏమై ఉండొచ్చు మీ ఉద్దేశం? ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం ఏమై ఉండొచ్చు? మీరు చెప్పిన ప్రకారం అయితే ఇంకా ఏం అడగకుండా కామ్గా ఉండాలి. అంతే మరి, అంతే కదా, దేవుడు కదా పోరాడాల్సింది నా తరపున. అదే అందుకని అలాంటి సిచ్యువేషన్ ఒక కాలేజీలో ఉంటే ఏం చేయాలని నేను పర్సనల్గా నా ఒపీనియన్, మన హక్కు, సొంత హక్కులకు వచ్చినంత వరకు ఒక క్రైస్తవుడిగా నేను హక్కులను పోగొట్టుకోవడానికి ఇష్టపడాలి. కానీ ఇతరుల హక్కుల విషయంలో మాత్రం నేను పోరాడాలి. దట్స్ వాట్ గాడ్ కాల్డ్ మీ టు డూ. యేసు ప్రభు వారు నేర్పించే విషయమే అది. ఇన్ దిస్ హోల్ ప్యాసేజ్ దట్స్ ద ప్రైమరీ లెసన్ వి లెర్న్. దట్ ఐఎమ్ నాట్ ఫైటింగ్ ఫర్ మై రైట్స్, ఐ ఫైట్ ఫర్ సంబడి ఎల్సెస్ రైట్స్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్. మరి చక్కని వర్తమానాన్ని ఫిలిప్పు పత్రికలో నుండి, మరి చరిత్రకారులకు సంఘం పట్ల ఉన్న దృక్పథం,
పౌలు రక్షణ పొందిన ప్రతి వ్యక్తి వ్యక్తిగతంగా సంఘంగా ఎలా ఉండాలో మరి ఏ విషయాల గురించి పోరాడాలో చక్కగా వివరించినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. మరి చైతన్య గారు చెప్పిన వాక్యాలు యూట్యూబ్ లో చాలానే ఉన్నాయండి, అవైలబుల్ గా ఉన్నాయి. దయచేసి మీరు వారు చెప్పిన వాక్యాలు చాలా క్లారిటీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. దయచేసి మీరు మరొకసారి వినాలని ఆశపడితే బావిరాయి రత్నాకర్ అని టైప్ చేస్తే మీకు అందుబాటులో ఉంటాయండి. మరొకసారి మీరు వినొచ్చు. మరి చెప్పబడిన వాక్యం నిమిత్తము ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం అవ్వాల్సిందిగా పాస్టర్ మురళీ బాబాయ్ గారిని కోరుతున్నానండి. ప్రార్థన చేసుకున్నానండి. చెప్పండి రమణ గారు, చెప్పండి. చెప్పబోతుంది అయ్యగారు. వాక్యాన్ని బట్టి మీకు నిన్ను వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. చాలా అద్భుతంగా మా జీవితాల్లో పనిచేసేలాగా మేము అప్లై చేసుకుని మా జీవితాన్ని ఇంకా క్రీస్తు స్వరూపంలోకి మార్చుకోవడానికి అనువైనటువంటి చక్కని వాక్యం ఇస్తున్నందుకు మీకు వందనాలు చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన తండ్రి, కృపగలనే సురక్షక, మీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆయన. ఈ ఉదయకాల వేళలో తండ్రి చిన్న మందుగా మనందరికి కూడా మీ పాదాలు చెంత చేర్చుకున్నందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంత పర్యంతం మీ దేని దాసు చైతన్య గారిని మీరు నిలువ పెట్టుకున్నారు, శ్రేష్టమైన వర్తమానాలు మాకు అందించారు. అందుని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు. విత్తబడిన వాక్యానికి నీరు కట్టండి, ఫలింపు చేయండి. ఆ వాక్యాలన్నీ కూడా మా జీవితానికి అన్వయించుకొని వాక్యానుసారమైన జీవితం జీవించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అలాగే నీ జూమ్ కుడికిని ఏర్పాటు చేసి మమ్మల్ని ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకుని వచ్చి దాన్ని ఆత్మీయంగా బలపడటానికి మీరు వాడుకున్నటువంటి మీ సాధనమైన బాబీని బట్టి, బాబీకి సహకరిస్తున్నటువంటి జనసమ్మను బట్టి, ప్రసిద్ధమ్మను బట్టి, అలాగే తేజాను బట్టి, స్వరూపును బట్టి, జాన్సన్ బట్టి, కోర్ కమిటీని బట్టి మీ పాస్ సన్నిధికి వస్తున్నాను ఆయన. నేను ఈ కుడికి జీవితకాలం కొనసాగటానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నా. నేను ఇంకా అనేక మంది బిడ్డలు యాడ్ అవటానికి, ఆత్మీయ మార్గాలు తెలుసుకొని ఆత్మీయంగా బలపడటానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అదేవా మరి మీ చిత్తాన్ని బయలుపరచండి. తిరిగి ఆశీర్వాదం గారిని మమ్మల్ని చేర్చమని, వారి ద్వారా మేము ఆత్మీయంగా బలపడటానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను ఆయన. నేను ఈ జూమ్ కుడికిలో పార్టిసిపేట్ చేసిన ప్రతి బిడ్డను దీవించండి. వారి కుటుంబాల్లో దాచిన మీరు వారికి అనుగ్రహించమని, మా శిలువలో తన ప్రాణాన్ని బలిగిపెట్టిన మా ప్రభువును, మీ ప్రియ కుమారుడు లోకరక్షకుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠ నామాన్ని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. మీ నీ రాజ్యం రాజ్యం మీ నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందరూ నెరవేరునుగాక. మా పరమైన మాకు దయచేయండి. మహిళా ప్రార్థన వారిని మీకు క్షమించిన ప్రకారం ప్రార్థన క్షమించండి. శోధనకి తప్పించండి. ఎందుకనగా రాజ్యం, శక్తి మీరైనారు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, వాక్యం అందించినటువంటి చైతన్య గారికి, అలాగే జూమ్ గుడికి నిర్వహించి నడిపిస్తున్నటువంటి బాబీకి సహకరిస్తున్నటువంటి పిల్లలకు, చేరుకున్న ప్రతి ఒక్కరికి సదాకాలం నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. వందనాలు అయ్య గారు. థ్యాంక్ యూ అయ్య గారు. ప్రార్థించిన పాస్టర్ మురళీ బాబాయ్ గారికి, వాక్యం అందించిన పాస్టర్ చైతన్య గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ముగించుకుందామండి. హ్యావ్ ఏ నైస్ డే అండి. జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి వందనాలండి. థ్యాంక్ యూ అండి అందరికి.